ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా డైలీ గాడ్స్ ప్రామిస్ ఛానల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పండుగ మరియు క్రైస్తవులందరూ ఆనందంగా జరుపుకునే పునరుద్ధాన పండుగ గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు, అదే ఈస్టర్. కానీ ఈ పండుగలో దాగి ఉన్న అర్థం ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. మరణం అన్నది అంతం కాదు అని ఎప్పుడైనా ఆలోచించారా? మరణం అంటే అన్నీ ముగిసిపోయినట్లు అనిపించే ఒక క్షణం. కానీ యేసు తన మరణం ద్వారా కొత్త ఆరంభాన్ని తెస్తాడు. అదే మనం సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పునరుద్ధాన పండుగ. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన మహిమైన రోజు. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అందరి చేత దూషింపబడ్డాడు. ఆయనలో ఎలాంటి పాపం లేకపోయినా మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. సిలువలో ఆయన చెప్పిన 7 శ్రేష్టమైన గొప్ప మాటలు మన హృదయాన్ని కదిలిస్తాయి. ఎంత బాధలో ఉన్నా ఆయన క్షమను ఎంచుకున్నాడు. అది నిజమైన ప్రేమ. ఆ సమయంలో శిష్యులు నిరాశలో మునిగిపోయారు. వారి ఆశలు అన్నీ కూడా చనిపోయినట్లే అని భావించారు. ప్రపంచమంతా నిశ్శబ్దం, చీకటి. కానీ 3వ రోజు గొప్ప అద్భుతం జరిగింది. అదేమంటే సమాధి ఖాళీగా ఉండటం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లు ఆయన మృతులలో నుండి లేచెను అనే లేఖనము నెరవేరింది. ఆయన మరణాన్ని జయించి సజీవుడయ్యాడు. మరణం ఆయనను ఆపలేకపోయింది, పాపం ఆయనను జయించలేకపోయింది. నేనే పునరుద్ధానమును జీవమును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆయనలో జీవము కలదు కాబట్టి మరణం నుండి లేచి ఆయన సజీవుడిగా జీవించాడు. ఈ పునరుద్ధానం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని మార్చే ఒక సత్యం. మనము క్రొత్త జీవితం ప్రారంభించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సదావకాశం. నీ పరిస్థితి ఎంత కష్టంలో ఉన్నా అది చివరి దశ కాదు అని తెలుసుకో. పాపం, బాధ, నిరాశ ఇవన్నీ యేసులో జయించబడతాయి. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని స్మరించుకుంటూ ఆనందంగా జరుపుకుంటూ మన జీవితాల్లో కూడా కొత్త ఆరంభాన్ని స్వీకరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.